ముందు ఏదైతే ఈ ఘటన గతంలో ఈ రాయవరం వద్ద జరిగినటువంటి బాణసంచా ప్రమాదం మరొక ముందే మరొక ఘటన అయితే తూర్పుగోదావరి జిల్లా వాసులను అయితే భయభ్రాంతులకు అయితే గురి చేసిందని చెప్పాలి. ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో వేటలపాలెం ఎంతో బాణసంచా తయారీకి అయితే ఎంతో పేరుగాంచినటువంటి బాణసంచా కేంద్రం అంటూ ఉంటుంది. అది ఇక్కడ ఏదైతే సూర్యశ్రీ అనే బాణసంచా తయారీ కేంద్రం ఇక్కడ విస్తీర్ణంలో అయితే ఈ యొక్క బాణసంచా కేంద్రం అదే ఇక్కడైతే నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలో 50 మంది పైగా అయితే అక్కడ కార్మికులు నిరంతరం కూడా పనిచేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ జరిగినటువంటి ఘటన ఈ యొక్క బాణసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది. అక్కడ బాణసంచా పేలుడికైతే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో మొత్తం అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా కొంచెం బీటలు బారినటువంటి అంత భయానకర శబ్దం అయితే ఇక్కడంతా కూడా అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం ఎక్కడికెక్కడ చెల్లా చెదురుగా ఆ యొక్క భౌతిక గాయాలన్నీ కూడా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా 10 భౌతిక గాయాలు అయితే అక్కడ లభ్యమయ్యాయి. మిగిలిన వాటి కోసం అయితే గాలింపు చేస్తున్నారు. అలాగే మరో 10 మంది వరకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరొక కొంతమంది ఆచూకీ లభ్యం కావాలనే పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఘటనా స్థలానికి ఇప్పుడు ఫైర్ సిబ్బందితో పాటు అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు ఉన్నత అధికారులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు అలాగే ఎస్పీ కూడా ఇప్పటికే సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ఇప్పటికే అగ్నిమాపక యంత్రాలు కూడా ఆ మంటలు అదుపు చేసినప్పుడు ఇప్పటికే మొత్తం అంతా కూడా గాలి బూడిద అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మంటల్లో ఎంతమంది సజీవంగా అంతా కూడా సజీవ దహనం వారు అన్ని కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ బాణసంచా తయారీ కేంద్రం జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం దీనిపై విషాదాన్ని అయితే మిగిలిచిందని చెప్పాలి. గతంలో మనం చూసాం అక్కడ బాణసంచా తయారీలో రాయవరం దగ్గర 12 వరకు కూడా 12 జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు అయితే క్లియర్ గా కనపడుతున్నాయి. అందులో ఎంతమంది అనేది కూడా అంచనాకైతే రాలేదు. ఇప్పటి వరకు కూడా 10 మంది భౌతిక గాయాలు అయితే లభ్యమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మిగిలిన వరకు అయితే గాలింపు చర్యలు అయితే కనపడుతున్నారు. ప్రస్తుతం ఆ యొక్క సంఘటన స్థలాన్ని ప్రస్తుతం అందరూ కూడా పరిశీలిస్తున్నారు. ఈ వేటలపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో ఇప్పుడు కూడా గతంలో ఈ యొక్క ప్రాంతంలో చిన్న చిన్న మాటలు మాత్రమే చూసాం. గతంలో కూడా ఈ యొక్క రాయవరం ఇటీవల జరిగినటువంటి ప్రకాష్ అక్కడ ఆ ఘటన జరిగే సమయంలో 50 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. సహజంగా ఎంతమంది అక్కడ పనిచేస్తుంటారు, అలాగే చాలా పెద్ద మొత్తంలో ఈ ఫైర్ క్రాకర్స్ తయారు చేస్తుంటారు అని తెలుస్తోంది. అంటే కొన్ని టన్నుల కొద్దీ అక్కడ పౌడర్ ఉంది అంటూ తెలుస్తోంది. సో ఎంతసేపు పట్టే అవకాశం ఉంది ప్రకాష్ పూర్తిగా మంటలు అదుపు చేయడానికి? ఈవెన్ ఫైర్ సిబ్బంది కూడా దగ్గరికి వెళ్ళలేకపోతున్నారంటూ తెలుస్తోంది ఆ ఘాటు ఆ పొగ వల్ల. పంట పొలాలు ఉన్నాయి, సరైన మార్గం లేదు. కానీ ఈ యొక్క బాణసంచా తయారీ కేంద్రం అంటే ఈ వేటలపాలెం అంటే ఎంతో ఫేమస్. మనం మొదటగా చెప్పుకున్న విధంగానే ఎంతో ఫేమస్. ఎందుకంటే అది కేవలం బాణసంచా అంటే దీపావళి ఈ యొక్క సామాగ్రి సంబంధించిందే కాదు. ఏ శుభకార్యాలు జరిగినా ఏదైనా సంబరాలు నిర్వహించినా ప్రతి ఒక్కరు కూడా ఈ తూర్పు గోదావరి జిల్లాకి ఇక్కడ నుంచి అయితే ఏదైతే మొత్తం శివకాశి తర్వాత ఇక్కడ అంత పేరుగాంచినటువంటి బాణసంచా కేంద్రంగా కూడా ఇక్కడికైతే ప్రతి ఒక్కరు కూడా వస్తుంటారు. అన్ని అంటే చాలా ఒక అవుట్లు కావచ్చు, అలాగే పెద్ద పెద్ద 1000 వారాలు కావచ్చు, ఈ యొక్క పెళ్లిళ్లకు ఉపయోగించినటువంటి పెద్ద ఈ యొక్క ఏదైతే కాకర్స్ కావచ్చు, మొత్తం అన్ని కూడా అక్కడ ఎంతో ఫేమస్ అయినటువంటి కేంద్రం. ఆ చుట్టూ అంటే 2 ఎకరాల విస్తీర్ణంలో అయితే చిన్న చిన్న వాటిగా వేసి తయారు చేస్తుంటారు. ఒక్కొక్క పరిశ్రమలో 10 మంది వరకు కూడా ఉంటుంటారు. ఆ 10 మంది అంటే ప్రకాశంగా ఒక 50 మంది వరకు కూడా ఉన్నారన్నారు. కానీ ఇప్పుడు అయితే ఎవరు ఎంతమంది ప్రకాష్ మీరు ఒక్క నిమిషం మీరు నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీరు లైన్లోనే ఉండండి. ఈలోగా మరిన్ని అప్డేట్స్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేయండి. మా ఏపీ ఇన్ఫో ఎడిటర్ కృష్ణమోహన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, సహాయక చర్యలకు సైతం చాలా ఇబ్బంది కలుగుతున్నట్లుగా తెలుస్తోంది. చుట్టూ పొలాలు, విపరీతమైన పొగ, వేడి కారణంగా. సో ఇంకెంతసేపు పడుతుంది? 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారంటున్నారు. ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు. అలాగే ఇంకా చాలా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఏం జరుగుతుంది అసలు అక్కడ ప్రజెంట్ కండిషన్ ఏంటి? మందు జరిగిన సంఘటన అయితే భారీ స్థాయిలోనే జరిగింది. విస్ఫోటనం పెద్ద ఎత్తున ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. ఒక్క దగ్గర జరిగిన విస్ఫోటనం పక్కన 2 ఎకరాల ఏదైతే సూర్యశ్రీ మ్యానుఫ్యాక్చర్ ఉందో దాంట్లో ఒక్కసారిగా ఒక దగ్గర పేలుడు ప్రారంభమై అది వరుసగా ఆ గుండు ఉన్న ఇతర ప్రాంతాలకి మొత్తానికి కూడా వాళ్ళకు ప్రారంభం కావడంతో ఒకసారిగా పెద్ద ఎత్తున విస్ఫోటనం జరిగింది. దాదాపుగా ప్రస్తుతానికి అక్కడ 50 మంది వరకు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇప్పటికే 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా కొంతమంది
తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో కనపడక ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల విలేజ్లు ఉన్న వెటలపాలెం తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పరుగులు తీసుకుంటూ తిరిగి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడికి ఎప్పటికప్పుడు జరుగుతున్న వ్యవహారాన్ని సీఎంఓ కూడా ఇప్పటికీ కూడా ఫాలో అప్ చేస్తుంది. తర్వాత హోంశాఖ ఇమ్మీడియట్ గా హోంమంత్రిని అక్కడికి పొమ్మని ఆదేశాలు వచ్చాయి. అలాగే ఆ ప్రాంత ఎంపీగా ఉన్న తానా సతీష్ కూడా ఇమ్మీడియట్ గా దాని మీద రెస్పాండ్ అయ్యి తన దగ్గర ఉన్న వాహనాలని తను కొంత వాహన శ్రేణుల్ని మెడికల్ ఎయిడ్ కోసం ఎప్పుడూ పెట్టుంటారు. ఆయన తన సొంత కార్యాలయంలో వాటిని ఉపయోగిస్తున్నారు. ఆయన సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన వాటిని కూడా ఈ ప్రాంతానికి తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికీ పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. సహాయ బృందాలు చేరుకున్నప్పటికీ కూడా ఈ లోపలికి వెళ్ళడానికి కొంత ఇబ్బందిగా మారింది. మరోవైపు ఏదైతే సంఘటనలో ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడ సహాయ కార్యక్రమాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ పోలీస్ కావచ్చు, ఇతర ఫైర్ ఇంజన్లు ఇవన్నీ కూడా అక్కడ చేరుకుంటున్నాయి. అయినప్పటికీ కూడా ఒక్కసారిగా అంటే దాదాపుగా ఈ సూర్యశ్రీ ఎవరైతే ఫైర్ క్రాకర్స్ ఉన్నో ఇతను ఓనర్ అర్జున్. ఈ అర్జున్ చాలా కాలంగా ఆ ప్రాంతంలో జరిగే సంబరాలకు కావచ్చు, లేకపోతే పండగలకు కావచ్చు, పెళ్లిళ్ళకు కావచ్చు, అలాగే తర్వాత తమిళనాడు వంటి ప్రాంతాల్లో ఎంత పెద్ద ఎత్తున జరుగుతాయో ఇక్కడ కూడా అంత పెద్ద ఎత్తున జరుగుతాయి. సో వీటన్నింటినీ కూడా ఆయన పరిగణించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడే వెట్లపాలెంలో జరిగిన సంఘటన మీద కూడా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కూడా మాట్లాడారు. జిల్లా కలెక్టర్లతో కూడా ఆయన మాట్లాడి ఎక్కడైతే అవసరమైతాయో అన్ని విధాలుగా మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ కాని అని చెప్పి జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు స్థానిక ఎంపీ తానా సతీష్ కూడా తన టీం ని పరిసర ప్రాంతాలకు వెళ్లి అక్కడ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడే సీఎం కూడా దీని మీద ఆరా తీశారు. ఆయన క్షతిగాత్రమైన వెంటనే సంబంధిత కాకినాడకు లేకపోతే ఇంకో ప్రాంతాలకు వెళ్ళాలని ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయి